హాయ్ అండి. ఎగ్జామినేషన్ సిరీస్ లో భాగంగా ఈ రోజు స్టూడెంట్స్ కి రివిజన్ నోట్స్ ఎందుకు అవసరము, దాన్ని సరైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవచ్చో దాని గురించి మాట్లాడుకుందామండి. స్టూడెంట్స్ బాగా చదువుతూ ఉంటారు, కానీ చదివింది ఒక రివిజన్ నోట్స్ లా రాసుకోవడం వల్ల అది ఎగ్జామ్స్ ముందు వాళ్ళకి బాగా గుర్తుండటము, తర్వాత ఈజీగా రివిజన్ చేయడానికి ఆస్కారం ఉంది. తద్వారా వీళ్ళు ఎగ్జామ్ కి కాన్ఫిడెంట్ గా వెళ్తారు వితౌట్ ఎనీ టెన్షన్. రివిజన్ నోట్స్ తయారు చేయడం అనేది ఒక స్కిల్ అండి. ఎవరికి అనుగుణంగా వాళ్ళు తయారు చేసుకోవచ్చు, లాంగ్ గాను షార్ట్ గాను. ఇది తయారు చేసేదానికి కొన్ని ఇంపార్టెంట్ పద్ధతులు నేను చెప్తానండి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డైరెక్ట్ గా రాసేటప్పుడు హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ రూపంలో రాసుకుంటూ ఉండాలి. వాటికి కొన్ని కలర్స్ వాడడం కూడా ఇంపార్టెంట్. అది తయారు చేసేటప్పుడు మనము కాపీ పేస్ట్ చేయకుండా ఆ టాపిక్ ని చదివి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని కీవర్డ్స్ రూపంలో రాసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైతే మనం ఆ కీవర్డ్స్ చూస్తామో మనకు ఆ టాపిక్ ఈజీగా గుర్తుంటుంది. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని ఫ్లో చార్ట్స్ రూపంలోను, టేబుల్స్ రూపంలోను, లేకపోతే డయాగ్రామ్స్ రూపంలోను చేసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. తర్వాత మనం తయారు చేసిన రివిజన్ నోట్స్ ని మనకు తెలిసిన వాళ్ళకి, మన ఫ్రెండ్స్ తోనూ టీచ్ చేయడం ద్వారా కూడా బాగా గుర్తుంటుంది. ఈ రివిజన్ నోట్స్ ని కన్సిస్టెంట్ గా తయారు చేసుకుంటూ ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే ఎగ్జామ్స్ అప్పుడు రివిజన్ ఈజీగా అవుతుంది, ఎగ్జామ్స్ కి కాన్ఫిడెంట్ గా వెళ్ళగలుగుతారు.